కమ్యూనిస్టులు అంటారు కాసేపు కొన్నాళ్ళు కొత్తలో, తర్వాత సెక్యులరిస్టులు అంటారు, అయిపోయింది న్యూట్రలిస్ట్ అయిపోయింది, సెక్యులరిస్ట్ అయిపోయింది, లెఫ్టిస్ట్ అయిపోయింది, సోషలిస్ట్ అయిపోయింది, ఫండమెంటలిస్ట్ అయిపోయింది, రైటిస్ట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న మొన్న చెప్తున్నారు యూనివర్సలిస్ట్ అని. మీ భావజాలం యూనివర్సలిజం అంటున్నారు. అంటే ఇన్ని లిస్టులు అయిపోయి చివరికి ఇంకేం మిగిలినాయో మరి. కాబట్టి నేనేం విమర్శించట్లా మిమ్మల్ని తప్పు పట్టలా. మిమ్మల్ని తప్పు పడితే కూడా మీకు బాగా కోపం వచ్చేస్తుంది. బాగా పళ్ళున్న చెట్టుకి రాళ్ళు వేస్తారన్నారు. నాకైతే పళ్ళేం కనపడతలే మీ చెట్టుకి నాకేం పళ్ళు కనపడట్లా మీ మీద రాళ్ళు వేయటానికి. మరి మీరు సర్దుకున్నారా? కార్యకర్తలను సర్దుకోమంటున్నారు, జన సైనికులను సర్దుకోమన్నారు, మీరు సర్దుకోలేదుగా. మీ అన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తానని లెటర్ ప్యాడ్ మీద తీసుకున్నారు, మీరు ఎమ్మెల్సీని చేశారు మీ అన్నయ్య గారిని. మరి సర్దుకోవాలి కదా. కార్యకర్తలను సర్దుకోమంటున్నారు. ఇక వాళ్ళు ఎంతసేపు జెండా మోయటం అని మీరు ముందు చెప్పారు కదా, మోసి 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 ఆ జెండా మోసి ఈ జెండా మోసి కమ్యూనిస్ట్ జెండా మోసి తెలుగుదేశం జెండా మోసి బీజేపీ జెండా మోసి బీఎస్పీ జెండా మోసి సిపిఐ జెండా సిపిఎం జెండా మళ్ళీ తెలుగుదేశం జెండా మళ్ళీ బీజేపీ జెండా ఇంకెన్ని జెండాలు మోసి మోసి వాళ్ళ కాయలు కాచిపోతున్నాయి. మహారాష్ట్ర వెళ్తేనేమో అక్కడ ఇంకెవడెవడో జెండా, మళ్ళా తమిళనాడు వెళ్తే ఇంకెవడో జెండా. సర్దుకోవచ్చు కదా అని అడుగుతున్నాను. ఎందుకు సర్దుకోరు? కార్యకర్తలే సర్దుకోవాలి. మీరు అనుభవించాలి, మీరు ఎంజాయ్ చేయాలి, మీరు మాత్రం బాగా ఊరేగాలి. వాళ్ళు మాత్రం మోయాల్సిందే. ఎప్పటికీ మీరు మోయండి, మేము మాత్రం ఊరేగుతామని చెప్తారు. ముందు మీరు సర్దుకుని వాళ్ళని సర్దుకోమని చెప్పాలి. మీరెవరో సర్దుకోరు, వాళ్ళని సర్దుకోవాలి. ఇక ఏం చేస్తాం? ఏదో పిచ్చలో మీ వెనకాల తిరుగుతున్నారు, తిరగని. ఆ పిచ్చ దిగే రోజు, ఆ మత్తు దిగే రోజు రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి, అన్నీ చూసుకుంటాం. మీ 100% స్ట్రైక్ రేటు, 100% రివర్స్ స్ట్రైక్ రేటు మీ కళ్ళతో మీరే చూస్తారు, ప్రజలే చూపిస్తారని కూడా చెప్తూ